ఈ వ్లాగ్ అయితే మా యానివర్సరీ రోజు వ్లాగ్ మాట. ఆ రోజు ముందైతే కొంచెం బయటికి వెళ్ళాము. వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ ఇంకా రెడీ అయిపోయాను నేను ఇలా చీర కట్టుకుని. ఈ శారీ వచ్చి అమ్మ కాశీ వెళ్ళినప్పుడు కాశీ నుంచి తీసుకొచ్చింది అనమాట. ప్యూర్ బెనారస్ శారీ, చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్ ఉంది, అస్సలు కట్టుకున్నట్టు లేదన్నమాట, అంత సాఫ్ట్గా ఉంది. సో ఆ చీర కట్టుకుని మంచిగా రెడీ అయిపోయాను. తర్వాత అక్కడే ఒక కెఫ్టేరియా ఉంది, సో అక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చారన్నమాట. కేక్ తీసుకొచ్చాడు రూమ్కి. ఇంకా మేము కేక్ కటింగ్ అది చేసుకుని తర్వాత అక్కడ నైట్ టైము ఈవెంట్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిపోయాం అన్నమాట. ఈ కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ అన్నీ చూసాము. అండ్ అక్కడ మనకి కావాలి అంటే స్పెషల్గా యానివర్సరీకి బర్త్డేస్కి వాళ్ళు ప్లాన్ చేస్తారు. అది కూడా మన బడ్జెట్ బట్టి అన్నమాట. స్టార్టింగ్ 6000 నుంచి ఉంది. వద్దులే అనిపించింది అన్నమాట, మాకు వద్దులే అనుకున్నాం. కానీ తర్వాత రోజు నార్మల్గా అన్నీ చూస్తూ ఉంటుంటే ఎవరో ప్లాన్ చేసుకున్నారు, అది ఉంది, చూస్తే చాలా బాగుంది. ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారి అలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అన్నమాట. అంటే మొత్తం క్యాండిల్ లైట్ డిన్నర్ ఏంటి, మ్యూజిక్ ఏంటి, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ స్పెండ్ చేసేటట్టు. కిడ్స్ బర్త్డే కూడా మనం చేసేటట్టేలేండి, అది కూడా మంచి గ్రాండ్గా డెకరేట్ చేసి మ్యూజిక్తో అండ్ బాగుంది, డీజే లైట్స్తో, అది కూడా చాలా బాగుంది. ఓకే తీసుకోవచ్చు, కానీ ప్రైస్ ఎక్కువే అనిపించింది. 6000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ 24,000-25,000 వరకు ఉంది అన్నమాట ఆ డెకరేషన్ అవన్నీను. సో అది మాట. ఇంకా మేమైతే నార్మల్ కేక్ తీసుకున్నాం, చాక్లెట్ కేక్. రూమ్లోనే కేక్ అన్నది కట్ చేసుకున్నాము. కేక్ కట్ చేసుకుని ఇంక శారీతోనే నేను కల్చరల్ ఈవెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. అవన్నీ చూసుకున్నాం అన్నమాట. Thank you, Chini. Thank you, Kushalu. ఇంకా ఇది కూడా గిఫ్ట్. Thank you, Smiley. This is gift from my wife. This is from Smiley. And these two low babies from Kushal. అలా మంచిగా మా యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. తర్వాత డిన్నర్కి అయితే అక్కడ డైనింగ్ హాల్కి వెళ్ళిపోయాం అన్నమాట. ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఉందండి, మనం స్పెషల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, మంచిగా ఉంది డిన్నర్ అయితే. అక్కడ డిన్నర్ తినేసి తర్వాత మేము కల్చరల్ ఈవెంట్స్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట. అండ్ ఏంటంటే ఆ స్పెషల్ గిఫ్ట్స్ అన్నీ కుషాలు వాడికి మా డాడీ వాళ్ళు ఇచ్చే పాకెట్ మనీ, మా అత్తయ్య గారు వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు ఇచ్చే పాకెట్ మనీతో వాడు తీసుకున్నాడు అనమాట డాల్స్. ఇంకా లవ్ సింబల్ వచ్చి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో స్మైలీ నాకు ఆ కీ చైన్ కావాలని చెప్పి పేచి పెట్టి తీసుకుంది. ఎందుకు అనుకుంటే తీరా తీసుకొచ్చి మాకే యానివర్సరీ గిఫ్ట్ కింద ఇచ్చింది అనమాట. పిల్లలు అలా ఇవ్వడం అది బాగుంది. నేను ఇంకా షర్ట్స్ అవి ఇచ్చానులేండి. ఆ రోజైతే కొంచెం స్పెషల్గా అయితే ఆ ఫ్రేమ్ అయితే ఇచ్చాను. అండ్ అక్కడ ఈవెంట్స్ అయితే ఇవి మాట. ఇంకా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఈవెంట్స్ అన్నీను. తోలు బొమ్మలాట ఉంటుంది కదా, అది అస్సలు చాలా చిన్నప్పుడైతే చూశానండి. తర్వాత అయితే అసలు చూసినట్టు గుర్తే లేదు. మా పిల్లలైతే మంచి ఎగ్జైట్మెంట్తో చాలా ఎగ్జైట్ అయ్యాడు ఆ తోలుబొమ్మలాట దగ్గర. అండ్ ఇంకా గర్భా డ్యాన్స్ ఏంటి, ఇంకా అక్కడ చాలా మిమిక్రీ ఇవి చాలా షోస్ జరిగాయి. తాతీగా అన్నీ చూసుకొని కొంతసేపు ఉండి అక్కడవన్నీ చూసి ఇంకా వచ్చామన్నమాట రూమ్కి. పిల్లలతో పాటు మేము కూడా మంచిగా అవన్నీ చూసాము. అక్కడ ఇంకా ఇలా నైట్ లైటింగ్స్ డిఫరెంట్గా పెట్టారు, చాలా బాగున్నాయి అవి. బటర్ఫ్లై థీమ్లోను, లవ్ సింబల్తోనూ, సన్ను, మూను, ఇలా డిఫరెంట్ థీమ్స్తో ఉన్నాయి. సో మా పిల్లలు అయితే అవన్నీ ఫొటోస్ దిగారు. కానీ ఆ ఫొటోస్ అయితే ఏమీ బాగాలేవండి, ఎందుకంటే ఆ లైట్స్ ఎఫెక్ట్ రిఫ్లెక్షన్ బాగా వచ్చేసాయి. సో అయితే ఫొటోస్ అయితే సరిగ్గా లేవు, కానీ చూడటానికి అయితే అన్నీ బాగున్నాయి, మంచిగా చూసామన్నమాట. ఇంక ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా గర్భా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. గర్భా డ్యాన్స్ అయితే వెళ్ళామన్నమాట సరదాగా. అలా నేను కూడా వెళ్ళాను కొంతసేపు, అందరూ వేస్తుంటుంటే నేను కూడా అలా వెళ్ళి కొంచెం సేపు వేసేసి వచ్చేసాను. మనకేం పెద్దగా రాదులేండి. ఇక్కడ వాళ్ళైతే అసలు ఇంకా చిన్నపిల్లలు
2 years 3 years పిల్లల నుంచి వేసేస్తూ ఉంటారు. మనకి రాదులేండి అది. కానీ ఏదో ఒక్కొక్కసారి సరదాగా అలా వెళ్తాను అనమాట. సరదా తీసుకోవడం కోసం అన్నట్టు నేను కూడా వేసానని చెప్పుకోవడానికి అంతే. పెద్దగా రాదులేండి నాకు. ఇక్కడ గుజరాతీ వాళ్ళకైతే ఇంకా ప్రతి ఈవెంట్ ఏది అవ్వని గర్బా మాత్రం కంపల్సరీ అండి. ఏ ఫెస్టివల్ అయినా సరే గర్బా డ్యాన్స్ మాత్రం ఉండాల్సిందే వాళ్ళకి. తెగ వేస్తారండి. బామ్మో ఎంత ఓపికగా ఎలా వేస్తారో అర్థం కాదు. ఈ నైట్ 9 o'clockకి స్టార్ట్ చేస్తే ఇంచుమించు 2-3 వరకు వేస్తారన్నమాట. చలి అయితే చాలా అంటే చాలా ఉందండి. అమ్మో కానీ ఇంకా అలానే ఉన్నాం అన్నమాట. అందుకే మా స్మైలీకి అన్ని ప్యాకప్ చేసేసాను. మొత్తం స్వెటర్ అవి లోపల వేసేసి పైన ఫ్రాక్ వేసుకుందన్నమాట అది. ఇంకా అక్కడంతా యాక్టివిటీ ఏరియా అని చెప్పేసి ఉన్నాయి. ఇంకా పిల్లలకి గేమ్స్ అవి ఇవి కూడా ఉన్నాయి. అక్కడ మంచిగా మ్యూజిక్ అయితే చాలా ఉందన్నమాట. సో అక్కడ అందరూ కొంతమంది డ్యాన్స్లు వేస్తున్నారు. స్మైలింగ్ చూసి నేను ఇది ఇలా వేస్తున్నారు వెయ్యి అంటున్నాను అనమాట. ఇంకా అంటే ఫస్ట్ అప్పుడు కొంచెం ఆ బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు మీద ఇంకొంచెం సన్నబడ్డాలండి ఇప్పుడు నేను. సో ఆ బ్లౌజ్ అయితే కొంచెం లూజ్ ఉంది, నాకు కష్టపడుతున్నాను. అండ్ శారీ ఎలా ఉందండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శారీ అయితే మాత్రం చాలా కంఫర్ట్ ఉందండి. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో లోపలైతే ఇలా రన్ ఉత్సవ్ అని చెప్పేసి పెట్టి ఇంకా ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ డిఫరెంట్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. మెహందీ స్టాలు, టాటూ స్టాలు ఇలాంటివన్నీ కూడా పెట్టారు. సో అవన్నీ అయితే పెద్దగా మనం పట్టించుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ యోగా సెక్షన్ కూడా ఉంటుందండి ఇక్కడ. అక్కడ యోగా అని రాసి పెట్టింది కదా, అక్కడ మార్నింగే 6 o'clockకి 6 నుంచి 7:30 వరకు యోగా క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. యోగా సెషన్ కూడా జరుగుతుంది. నేనైతే ఒకరోజు కూడా అటెంప్ట్ చేసింది లేదులేండి. నైట్ అలా లేట్ అవ్వడం, మార్నింగ్ లేచి పిల్లల్ని రెడీ చేసి అంత పొద్దుటే నేను వచ్చింది లేదులే. యోగా సెషన్ ఒకటి నేను మిస్ అయ్యాను. అసలు అంటే ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది చూడటం అంటే నేను అదొకటి మిస్ అయ్యాను. ఇంకా మిగిలినవన్నీ చూశానులేండి. ఇవే ఈ కోయోలు డ్యాన్సులు అంటారు కదా, అది ఆ టైప్ అన్నమాట. అవి వేస్తున్నారు. బాగున్నాయి అన్నీ కూడా డిఫరెంట్ అన్నమాట. నేను ఒకదానికి ఒకటి సంబంధం లేదు, అన్నీ డిఫరెంట్గా వేశారు. నేను చాలా బాగున్నాయి. అక్కడ వాళ్ళు యానివర్సరీ థీమ్స్ అవి ప్లాన్ చేశారన్నాను కదా, అక్కడ ఇలా ఉంది అన్నమాట. మేము సరదాగా ఫొటోస్ దిగాము. ఇంకా ఇంతేనండి ఈ వీడియో అయితే. మేము దిగిన కొన్ని ఫొటోస్ అయితే లాస్ట్లో యాడ్ చేశాను. సో చూడండి. అండ్ నా శారీ ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ రణోత్సవం అన్నది ఎప్పుడు ఉండదండి. ఓన్లీ డిసెంబర్ నుంచి ఫెబ్ వరకు 2 months మాత్రమే ఉంటుంది అన్నమాట. సో నవంబర్ ఎండింగ్ నుంచి ఫెబ్ ఎండింగ్ వరకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.